తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ నియోజకవర్గాలపై రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, వివిధ పార్టీల పరిస్థితులు, అభ్యర్థులకు సంబంధించినటువంటి బలాబలాలను తెలుసుకుంటున్నాం కదా. మహబూబ్ నగర్కు సంబంధించి పాలమూరు లోక్సభ స్థానంలో ఏ పార్టీ ఎట్లా ఉంది, ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, గతంలో ఏం జరిగిందనేటువంటి చరిత్ర కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పాలమూరు గతంలో మహబూబ్ నగర్ జిల్లా, పాలమూరును మహబూబ్ నగర్గా మార్చారు. ఈ పాలమూరు లోక్సభలో ఇప్పుడు సిట్టింగ్ టీఆర్ఎస్ ఉంది. ఇక్కడ 15 లక్షల ఓట్లు ఉన్నాయి. దాదాపుగా పాలమూరులో కూడా 15 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పాలమూరుకు సంబంధించి కొడంగల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అసెంబ్లీ, గతంలో ప్రాతినిధ్యం కూడా వహించినటువంటి అసెంబ్లీ కొడంగల్ పాలమూరు లోక్సభ స్థానం కిందికి వస్తుంది. అందుకని ముఖ్యమంత్రికి ఇది చాలా కీలకమైనటువంటిది. ముఖ్యమంత్రి మొన్న ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎట్లా అంటే, కొడంగల్లో నా పైన కుట్ర జరుగుతుంది, బీఆర్ఎస్ బీజేపీ కలిసి నా మీద కుట్ర చేస్తున్నాయి అనేటువంటి ఒక పెద్ద మాట కూడా వాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి పాలమూరు సొంత నియోజకవర్గంలో ఖచ్చితంగా అప్పర్ హ్యాండ్ సాధించుకోవాలి, పైచేయి సాధించుకోవాలి, కాంగ్రెస్ గెలవాలి. గెలవడం అంటే మామూలు గెలవడం కాదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిస్తేనే అక్కడ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అంశంలో, ముఖ్యమంత్రి తెలంగాణ వ్యాప్తంగా ఆయనకు ఉండేటువంటి పేరు విషయంలో, లేదంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గాలివాటం అనేటువంటి మాట వస్తుంది. కాబట్టి ఆయన నిలబెట్టుకోవడం అనేటువంటిది తక్షణ కర్తవ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఇక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 7 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అందులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మిగిలిన 6 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇంకా మిగిలిన 6లో ఎవరికి మంత్రి పదవి కూడా లేదు. నారాయణపేటలో చిట్టెం పర్ణికారెడ్డి, మహబూబ్ నగర్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జడ్చెర్లలో అనిరుద్ధ్ రెడ్డి, దేవరకద్ర గవినోళ్ళ మధుసూదన్ రెడ్డి, మక్తల్ వాకిటి శ్రీహరి, షాద్నగర్ కె శంకరయ్య, వీర్లపల్లి శంకర్, 2 బీసీలు, మిగిలినటువంటి 5 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఉన్నది. గతంలో ఇక్కడ అంతా బీఆర్ఎస్ మయంగా ఉంది. 2023లో ఇక్కడంతా కాంగ్రెస్ మయం అయిపోయింది. 7 గెలిచారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆశలు ఎక్కువగా పెట్టుకున్నది. అట్లనే ఇక్కడ భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి మన్నె శ్రీనివాసరెడ్డి ఉన్నారు. గతంలో ఇక్కడ జనార్దన్ రెడ్డి, రామేశ్వరరావు, జేబీ ముత్యాలరావు, రామేశ్వరరావు ప్రజాసమితి కూడా ఒకసారి గెలిచింది. జైపాల్ రెడ్డి, మహబూబ్ నగర్ అంటే గుర్తొచ్చేది జైపాల్ రెడ్డి. ఒకసారి మిర్యాలగూడ నుంచి ప్రాతినిధ్యం వహించారు, ఒకసారి చేవెళ్ళ నుంచి ప్రాతినిధ్యం వహించారు, 2 సార్లు ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అంతకుముందు కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు జైపాల్ రెడ్డి. సో మహబూబ్ నగర్కి సంబంధించిన దాంట్లో జైపాల్ రెడ్డి పేరు ఎక్కువ వినబడుతుంది. జైపాల్ రెడ్డి 84లో జనతా పార్టీ నుంచి గెలిస్తే తర్వాత వరుసగా 3 సార్లు కూడా మల్లికార్జున్, టీపీసీసీకి సంబంధించినటువంటి మల్లికార్జున్ గౌడ్ 3 సార్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇక జైపాల్ రెడ్డి 98 నుంచి మళ్ళీ జనతా పార్టీ, జనతాదళ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కంటే కూడా ఇందిరాగాంధీ వ్యతిరేకంగా కూడా ఎక్కువగా ఉన్నారు జైపాల్ రెడ్డి. జనతా పార్టీ నుంచి, జనతాదళ్ నుంచి 2 సార్లు కూడా గెలిచారు. ఆ తర్వాత 99లో బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా ఇక్కడ బీజేపీ జితేందర్ రెడ్డి గెలిచారు. ఈ మధ్యనే కాంగ్రెస్కి వెళ్ళిపోయిన జితేందర్ రెడ్డి గెలిచాడు. ఆ తర్వాత జితేందర్ రెడ్డి మళ్ళీ టీఆర్ఎస్ కూడా వెళ్ళిపోయాడు. 2004లో విఠలరావు, అప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఉంది. 2009లో కేసీఆర్ కూడా ఒకసారి మహబూబ్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. మళ్ళీ జితేందర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి వరుసగా 3 సార్లు 2009, 2014, 2019 3 సార్లు 3 ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీయే ప్రాతినిధ్యం వహిస్తున్నది. 2009 నుంచి 2004లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తులో భాగంగా ఉంది. అంటే ఇందులో 2004 నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నట్టే లెక్క మహబూబ్ నగర్కు సంబంధించి. సో 2019లో బీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానంలో ఉంది, 4,11,000 వస్తే లాస్ట్ క్షణంలో, చివరి క్షణంలో డీకేఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చి టికెట్ తీసుకున్నది. అప్పుడే జితేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. ఇద్దరు కలిసినా కూడా 3,33,000 వచ్చినాయి. బీజేపీకి 2వ స్థానంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోయినసారి కూడా వంశీచంద్ర రెడ్డి పోటీ చేశాడు, ఇప్పుడు కూడా వంశీచంద్ర రెడ్డి పోటీ చేస్తున్నారు. 1,93,000 వచ్చినాయి 2019 ఎన్నికల్లో. 2014లో జితేందర్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున గెలిచిండు. అప్పుడు
కాంగ్రెస్ పార్టీ జైపాల్ రెడ్డి 3,31,000 అంటే కేవలం 3,000 తక్కువ ఓట్లే, 3,000 కంటే కూడా తక్కువ ఓట్లే, 2,500 2,400 ఓట్లతోటే ఓడిపోయిండు జైపాల్ రెడ్డి. జితేందర్ రెడ్డి చాలా తక్కువ ఓట్లతో గెలిచాడు జైపాల్ రెడ్డి. బీజేపీ అప్పుడు నాగం జనార్దన్ రెడ్డి 2014లో టీడీపీ బీజేపీ కలిసి పొత్తులో ఉంటే 2,72,000 ఓట్లు వచ్చినాయి, 3వ స్థానంలో ఉంది కానీ 2,72,000 ఓట్లు వచ్చినాయి. 2009లో కేసీఆర్ పోటీ చేసినప్పుడు కూడా కేవలం 20,000 ఓట్లతో మాత్రమే గెలిచాడు కేసీఆర్ మహబూబ్నగర్లో. 3,66,000 కేసీఆర్, 3,46,000 కాంగ్రెస్ విఠలరావు సిట్టింగ్ ఎంపీ విఠలరావుకు 3,46,000 వచ్చినాయి, కేవలం 20,000 ఓట్లు. బీజేపీ యాదగిరి రెడ్డికి 57,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఇక 2004లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసినాయి, అప్పుడు కాంగ్రెస్ గెలిచింది. 4,28,000 విఠలరావు అప్పుడు ఎంపీగా గెలిచారు. ఎల్కోట ఎల్లారెడ్డి ఆ తర్వాత నారాయణపేట ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఆ ఎల్కోట ఎల్లారెడ్డి 3,80,000 వచ్చినాయి. మిగిలినటువంటి వాళ్ళు ఒక అంశం. ఇది గత చరిత్ర మహబూబ్నగర్ స్థానం. ఇప్పుడు మహబూబ్నగర్లో ఎవరు గెలవబోతున్నారు ఏంటి అనేటువంటి అంశాలు, ఎవరికి ఎట్లాంటి పాజిటివ్నెస్ ఉంది, ఎవరికి నెగిటివ్ ఉంది అనేటువంటి అంశాలను కనుక తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీ చల్లా వంశీచంద్ర రెడ్డి 2019లో పోటీ చేస్తే 3వ స్థానంలో ఉన్నారు. 3వ స్థానం నుంచి ఈసారి అక్కడ 7 అసెంబ్లీ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు, రేవంత్ రెడ్డి ఉన్నారు. అట్లనే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, 7 కలిసి వస్తారు. ఇప్పుడు మహబూబ్నగర్ పాలమూరులో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఉంది. సిట్టింగ్ స్థానం ముఖ్యమంత్రి వదులుకోగలుగుతారా? వదులుకోలేరు. కాబట్టి అక్కడ కాంగ్రెస్ చాలా బలంగా పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది. సిట్టింగ్ ఎంపీ వరుసగా 3 సార్లు ప్రాతినిధ్యం వహించింది భారతీయ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి, అంతకుముందు టీఆర్ఎస్, ఎంఎస్ఎన్ రెడ్డి. ఈసారి 3వ స్థానానికి పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. వరుసగా 3 సార్లు గెలిచినటువంటి దాంట్లో ఎవరు ఎమ్మెల్యేలు లేకపోవడము, సహజమైనటువంటి టీఆర్ఎస్ వ్యతిరేకత, ఇవన్నీ కూడా కలుసుకొని ఇక టీఆర్ఎస్ పార్టీ మహబూబ్నగర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే లేకపోవడము, అందరూ వెళ్ళిపోవడము, ఈ తెలంగాణలో బీఆర్ఎస్కు ఉన్నటువంటి వ్యతిరేకత అన్నీ కలిసిపోతాయి. ఇక బీజేపీ నుంచి డీకే అరుణ మహిళ, అయితే పోయినసారి మహిళ కాదా, ఈసారి కూడా మహిళనే, కానీ లాస్ట్ క్షణంలో వచ్చింది. 5 ఏళ్ల నుంచి ఉన్నది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. నువ్వా నేనా, కాంగ్రెసు బీజేపీ నువ్వా నేనా అన్నట్టుంది. మాటల యుద్ధం నడుస్తుంది. రేవంత్ రెడ్డి, వంశీచంద్ర రెడ్డి ఇచ్చినటువంటి కౌంటర్స్కి డీకే అరుణ కూడా తీవ్రంగా స్పందిస్తున్నది. ఒక మహిళా నాయకురాలపై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేటువంటిది ఒక ఎంపీ స్థానం కోసం చాలా జరుగుతున్నాయి. వాళ్ళ బంధువులే 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు. డీకే అరుణకు సంబంధించినటువంటి బంధువులు ఎక్కడ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈసారి డీకే అరుణకే ఓటేస్తారనేటువంటి ప్రచారం సాగుతున్నటువంటి నేపథ్యంలో పోయినసారి చివరి క్షణంలో వచ్చి కూడా మంచి ఓటింగ్ తెచ్చుకున్నారు. పోయినసారి కంటే ఈసారి నరేంద్ర మోడీ బలం అందరికీ ఉన్నది. ఇక్కడ మహబూబ్నగర్లో కూడా నరేంద్ర మోడీ బలం అనేటువంటిది డీకే అరుణకు ప్లస్ అవుతుంది. డీకే అరుణ మహిళ అవుతుంది. డీకే అరుణ గెలిస్తే ఒక మహిళా నాయకురాలుగా నిలబడతారు. బీజేపీలో మంచి పొజిషన్లో ఉన్నారు, జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు, ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, సో ఎంపీ పోటీ చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి బీజేపీ బలంగా ఉంది. బీఆర్ఎస్ బలహీనత వల్ల ఆ బీఆర్ఎస్ బలహీనపడ్డాయి. బీఆర్ఎస్ ఓట్లు కొంత బీజేపీకి వస్తాయని, కొంత కాంగ్రెస్కి పోతాయి అనుకుంటున్నారు. కాబట్టి ఆ మోడీ హవా కొంత కలిసి వస్తుంది. గతంలో కూడా పాలమూరులో బీజేపీ చాలా బలంగా ఉంది. మొన్న 2023లో కూడా ఇటు మహబూబ్నగర్లో కానీ అటు ఆ మిగిలినటువంటి స్థానాల్లో కూడా మంచి ఓటింగ్ రావడము, ఇవన్నీ కూడా కలిసి చూస్తే వరుసగా అక్కడ కాంగ్రెస్ 7 ఎమ్మెల్యేలు గెలిచినా కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది. అనూహ్యంగా టీఆర్ఎస్కు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న అన్ని మైనస్లు బీఆర్ఎస్కు ఇక్కడ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ కాంగ్రెస్కు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది నడుస్తున్నది. ఇక్కడ బీజేపీ గెలుస్తుంది కాబట్టి, బీజేపీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి కావాలని కొడంగల్కి వెళ్ళి ఒక సెంటిమెంట్ను రాజేసేటువంటి ప్రయత్నం చేశారని బీజేపీ ఆరోపణ చేస్తుంది. బీజేపీకి మహబూబ్నగర్లో అంత సీన్ లేదు. డీకే అరుణ గెలవదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలుస్తుంది. మహబూబ్నగర్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చోట కాంగ్రెస్ పార్టీ ఓడిపోదు అనేటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏదైనా జరగవచ్చు. ఓవరాల్గా ఇక్కడ నువ్వా నేనా అనేటువంటి మాట నడుస్తున్నది. ఇది సవాల్ ఎవరికి? రేవంత్ రెడ్డికి సవాల్, ఒక పరీక్ష.
సొంత నియోజకవర్గంలో ఓడిపోతే రేపొద్దున వీళ్ళంతా కూడా నీ సొంత నియోజకవర్గాన్ని నిలబెట్టుకోలేకపోయినావు అంటారేమో అనేటువంటి ఒక సందిగ్ధత కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. వాళ్ళు ప్రతినిత్యం సర్వేలు చేయించుకుంటున్నారు. బీజేపీకి సంబంధించినటువంటి ఈ నాయకులను కాంగ్రెస్లోకి చేర్చుకునేటువంటి ప్రక్రియ కూడా వేగంగా సాగుతున్నది. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరేటువంటిది, అంటే కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువ పనిచేస్తుంది కాబట్టి బీజేపీకి అంతే టఫ్ ఉంటుంది. అయితే బీజేపీ కూడా కాంగ్రెస్కు అంతే టఫ్ ఇస్తుంది. సో ఎవరు గెలుస్తారు అంటే కొంత బీజేపీ నరేంద్ర మోడీ గాలి అక్కడ మహబూబ్ నగర్లో ఎక్కువ ఉంది కాబట్టి బీజేపీ గెలుస్తుందని ఒక సెగ్మెంటు, లేదు రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి 7 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి. అయితే వంశీచంద్రెడ్డి గతంలో కూడా ఆ పెద్ద నాయకుడు కాదు, ఈసారి గెలుస్తారా లేదా అనేటువంటి ఒక చర్చ, వంశీచంద్రెడ్డి మంచి ఆప్షన్ కాదు అనేటువంటిది ఇంకొక చర్చ. సో ఎట్లా జరిగినా కూడా ఇటు వంశీచంద్రెడ్డి అదేవిధంగా డీకేఆర్ నా ఇద్దరి మధ్యన నువ్వా నేనా అనేటువంటి పోటీ మాత్రం సాగుతుంది. కొద్ది తేడాతోటి ఎవరైనా గెలిచేటువంటి అవకాశం ఉంది. కానీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఇస్తున్నటువంటి బలం పాలమూరులో కూడా అంత ఎక్కువగా ఉన్నది అనేటువంటిది బీజేపీ చెబుతున్నటువంటి అంశం. ఓవరాల్గా ఈ పోటీలు, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానంలో సీఎం అంత ఈజీగా వదిలిపెట్టాడు. నయానో భయానో అక్కడ ఉన్నటువంటి అంత వ్యవస్థనంతా కూడా యంత్రాంగానంతా కూడా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సరే, గతంలో 2019లో చూసినాం, మిగిలినటువంటి సందర్భాల్లో కూడా చూసాం. ఎమ్మెల్యేలంతా కూడా గతంలో టీఆర్ఎస్ గెలిస్తే 7 చోట్ల 3 చోట్ల బీజేపీ, 4 చోట్ల బీజేపీ, 3 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి ఈసారి కూడా 7 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి కాంగ్రెసే గెలవాలనేటువంటి రూల్ లేదు. టీఆర్ఎస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతోటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసినాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి ఇంకా ఓటేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవి ఢిల్లీ ఎన్నికలు, నరేంద్ర మోడీ వైపు మొగ్గు చూపుతారేమో అనేటువంటి ఒక చర్చ కూడా సాగుతున్నది. ఎన్నిటి నడమ బీజేపీ అంతే బలంగా ఉంది, కాంగ్రెస్ అంతే బలంగా ఉంది. ఒక్కడుగు నువ్వా ఒక్కడుగు నేనా అనేటువంటి ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో వస్తున్నటువంటి సమాచారంలో కొంత మోడీ హవాతోటి బీజేపీ స్లైట్ ఎడ్జ్లో ఉందనేటువంటిది ఉంది. దాన్ని తగ్గించేందుకు రేవంత్ రెడ్డి ఇప్పటికే 4 సార్లు 5 సార్లు అక్కడ ప్రచారం నిర్వహించాల్సినటువంటి పరిస్థితి, సొంత నియోజకవర్గంలో 4-5 సార్లు ప్రచారం చేసేటువంటి పరిస్థితి మాత్రం ఉన్నది. సో ఇది మహబూబ్ నగర్కు సంబంధించి, పాలమూరు లోక్సభకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి బలాబలాలు, గత చరిత్ర, పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల వివరాలు.